నిజంగా కొందరు ఎట్లుంటారంటే అణిగి మణిగి ఉన్న కొద్ది వాళ్ళ మీదనే ప్రతాపం చూయిస్తారు. అదే ఎదురు తిరిగితే వెనకకు మారిపోతారు. అంటే బలమున్నోళ్ళ దగ్గరికి పోనేవోరు అన్నట్టు. అదే గరీబోళ్ళ కాడికైతే రుబాబ్ చేసుకుంటా మరి గాయ గాయ ఎత్తారు. బ్యాంకోళ్ళ గురించి చెప్తున్నానోళ్ళ నేను. అరే కాదల్లా, లోన్ పైసలు కట్టకుంటే ఫైన్లు వేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఒకటికి 10 మాటలు అడగాలి, ఫోన్లు చేయాలి. గంతే గాని దర్వాజలు కిటికీలు కూడా విక్కొని పోతారు. వాళ్ళ చెప్పుండ్రి. గదే కథ అయింది జనగామ జిల్లాల. చూడుండ్రి మీరే పూరాగా స్టోర్ ఏందో. పోష్ని ఇదెక్కడ అద్మానం వల్ల కథకున వాడెత్తు లోని కిస్తీలు కట్టలేదని బేంకోళ్ళు ఇంటి గేటునే ఊడవీకి ఎత్తుకపోతున్నారు. అగో జనగామ జిల్లా కొడగండ్ల మండలం 7 నూతల ఊర్లలో డీసీసీబీ బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి పేదోళ్ల ఇండ్ల మీదకి కిటికీలు దర్వాజాలు ఊడవిక్కొని పోయిర్రు. ఏదే 7 నూతలో ఉండే 20 మంది ఆడోళ్ళు కలిసి బర్ల కోసం డీసీసీబీ బ్యాంకులో లోన్ తీసుకున్నారోల్లా. 3 లక్షలు వచ్చినాయి. ఇక కొన్ని కిస్తీలు మంచిగానే యాళ్ళకు గట్టిర్రు. ఇంకా ₹1,00,000 ఏమో బాకీ ఉన్నారు. పైసలు లేక కిస్తీలు కట్టలేదట. కథమిగా బ్యాంకోళ్ళు ఊర్లకొచ్చి ఆ కిస్తీల పైసల మందం ఇగో ఇట్లా గేటును ఊడవిక్కొని పోయిర్రు. అరే ఎంత అన్యాయం వల్ల ఇది అసలు. ఇదేనా లోన్ అసలు చేసే తరీకా? అట్లా అనుకుంటే ఎంతమంది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల అప్పు తీసుకొని ఎగ్గొట్టలేదు. చాలా మంది అయితే ఫారిన్ దేశాలకు పారిపోయి మరి జల్సా బతుకుతున్నారు. వాళ్ళనేమనరు. కానీ ఇగో ఇట్లా బర్ల కోసం లోన్లు తీసుకున్న వాళ్ళని మాత్రము ఇగో గిట్లా సతాయించుడు ఏం తరీకనొల్ల. అట్లా అనుకుంటే రేవంత్ సార్ కూడా రుణాలు మాఫీ చేస్తా అని మాట ఇచ్చిండు. మరి మాఫీ చేసిండా? రుణాలు మాఫీ చేయనందుకు రేవంత్ సార్ ఇంటి దర్వాజాలు కూడా ఊడవిక్కొని పోవాలనా ఏంది? ఇగో గిట్లనే నిలదీస్తున్నారు లో పబ్లిక్.